జై శ్రీరామ్. అందరికీ నమస్కారం అండి. హే గర్ల్స్, హాయ్. అయితే ఈరోజు ఎవడి గురించి ఉన్నాడు కదా, పగడాలి గారు. పగడాలు పగిలిందా ముత్యాలు దోల నీరిందా. వీడికి బాగా ఎక్కువైపోయింది కదా మధ్యన. వీడికి వారోత్సవాలను పెట్టి కరుణాకర్ గారు బాగా పగలగొడతారు. ఏట్రా అమెరికాలో ఏంటది ఆ ఊరు పేరు? అది నీ బాబుదే. మా నాన్న మా నాయనది మా మై రాజు నా రాజు రాజు. ఈడు మోస్ట్ గొర్రె నవ్వు ఈడు. మరి ఎవరుకున్నారు మై కింగ్. ఈడు ఎంత ఒళ్ళు పోతరం కాకపోతే సనూతనం అంటావా? ముష్టి గొర్రెగా ముష్టి మూత వేసుకొని పేడ మొహం వేసుకొని నా నాయన నా బాబు ముష్టి నవ్వెందుకు రా వస్తుంది పనికి మళ్ళీ నీకు స్పీచ్ ఇచ్చినావు నవ్వెందుకురా? గొబ్బదానా ఈ మళ్ళీ మధ్యలో చేసిరా ఇందుకే హిందువులకున్న పొరుగు తీసేది మీలాంటోళ్ళనే. ఆయన చచ్చిపోయి పాపము అందరూ బాధలో ఉన్నారు. ఏదో రెండు మాటలు మంచి మాటలు చెప్పాలి కానీ జై శ్రీరామ్ అని పాటలు పాడుతున్నావేంటే గొబ్బుదానా? ఇప్పుడు నీకేం కలిసి వస్తుంది, ఆయనకేం కలిసి వస్తుంది? నీలాంటి వల్ల కులమతాలని కొట్టుకుంటున్నారు. ఆయన చనిపోయి ఉంటే నువ్వు పాటలు పాడి జై శ్రీరామ్ అని మరి శ్రీరాముడికున్న పొరుగుని ప్రతిష్ఠని నేలపాలు కలిపావి బాబు. నువ్వు హిందూ అని చెప్పుకోవడం కూడా తల కొట్టుకుని సిగ్గుసేటు. సరేనా? అందరూ అలా ఉన్నారనుకుంటారు. సిగ్గులేని గంప నువ్వు. ఆయన మనశ్శాంతి కలగాలని కోరుకో. ఇకిలించిన పంది ఇకిలించినట్టు నువ్వు సత్తాలే ఎవడగా ఇంటి పక్కడు కూడా తెలుసా విషయము. ఆయన చనిపోయి మంచి పనులు చెడ పనులు ఏం చేసినా వేల మందికి తెలిసింది, వేల మంది బాధపడుతున్నారు. నువ్వు చచ్చావనుకో నీ పక్కింటిలో తప్ప ఎవరికి తెలియదు. అది నీ గొప్పతనం, ఆయన గొప్పతనం. గొద్దని ఒరు మూసుకుని ఉండు లజ్జ.